కేవలం 22 కోట్లకు కొనుగోలు చేసిన ఒక పాత బ్రాండ్ కొద్ది సంవత్సరాల్లోనే 4700 కోట్ల సేల్ సాధించింది. అంబానీ చేసిన ఆ బిజినెస్ మ్యాజిక్ ఏంటి? కాంపా కోలా ఎలా మళ్ళీ మార్కెట్ని షేక్ చేసింది? ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బ్రాండ్ కాలక్రమేణా మార్కెట్లో దాదాపు కనుమరుగైంది. అలాంటి బ్రాండ్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకురావడం అంత ఈజీ కాదు. కానీ అదే పనిని రిలయన్స్ చేసి చూపించింది. ఆ బ్రాండ్ పేరు కాంపా కోలా. 2022లో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ బ్రాండ్ని సుమారు 22 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది పెద్ద వార్త కాకపోయినా రిలయన్స్ మాత్రం దీనిని మళ్ళీ దేశవ్యాప్తంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది. ఒకప్పుడు 1970, 1980 దశకాల్లో కాంపా కోలా భారతీయ శీతల పానీయాల మార్కెట్లో ప్రముఖ బ్రాండ్గా ఉండేది. అయితే 1990ల అంతర్జాతీయ కంపెనీలు తిరిగి భారత్ మార్కెట్లోకి రావడంతో ఈ బ్రాండ్ క్రమంగా వెనుకబడిపోయింది. అయితే రిలయన్స్ చేతికి వెళ్ళిన తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో కాంపా కోలా సుమారు 4700 కోట్ల గ్రాస్ సేల్స్ని నమోదు చేసింది. దీంతో భారతీయ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఈ బ్రాండ్ మళ్ళీ తన ఉనికిని బలంగా చాటుకుంది. మరి ఈ విజయానికి అసలు కారణం ఏంటి? మొదటిగా బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. రిలయన్స్ తన రిటైల్ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించింది. రిలయన్స్ మార్ట్, స్మార్ట్ బజార్, జియో మార్ట్ వంటి స్టోర్లతో పాటు వేలాది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చిన్న కిరాణా దుకాణాల వరకు కాంపా కోలాను అందుబాటులోకి తీసుకెళ్లింది. అంతేకాదు గ్రామీణ మార్కెట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండో కీలక కారణం ఆకర్షణీయమైన ధర. ఇతర ప్రముఖ బ్రాండ్లతో పోలిస్తే తక్కువ ధరకు ఉత్పత్తులను అందించడం ద్వారా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా 200 ml బాటిల్ని 10 రూపాయలకే అందించడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. తక్కువ ధర, విస్తృత పంపిణీ, ఇప్పటికే ప్రజలకు పరిచయం ఉన్న బ్రాండ్ పేరు, ఈ 3 అంశాలు కలిసి కాంపా కోలా పురోగమనానికి బలమైన పునాది అయ్యాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, 4700 కోట్ల అనేది కంపెనీ వెల్లడించిన గ్రాస్ సేల్ విలువ. ఇది కంపెనీ లాభాన్ని సూచించదు. వ్యాపారంలో సేల్స్, లాభాలు 2 వేరు అంశాలు. మొత్తానికి రిలయన్స్ చూపించిన ఈ ఉదాహరణ ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. సరైన వ్యూహం, బలమైన పంపిణీ వ్యవస్థ, వినియోగదారులకు అందుబాటు ధర, ఈ 3 ఉంటే పాత బ్రాండ్లను కూడా మళ్ళీ విజయవంతంగా నిలబెట్టవచ్చని కాంపా కోలా నిరూపించింది.